వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ తొలి సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. అరికపూడి గాంధీని పీఎస్సీ చైర్మన్ గా ఎలా నియమిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, మంత్రి శ్రీధర్ బాబును నిలదీశారు. పీఎస్సీకి ఎన్ని నామినేషన్లు వచ్చాయని ప్రశ్నించారు. హరీష్ రావు వేసిన నామినేషన్ ఏమైంది, గాంధీ నామినేషన్ ఎలా వచ్చిందన్నారు. పీఎస్సీ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ప్రకారం జరిగిందా లేక సెలక్షన్ ప్రకారం జరిగిందా అనేది తెలియాలన్నారు. నామినేషన్ వేయకుండానే గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలదీశారు. అన్ని స్పీకర్ విచక్షణాధికారమని మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇవ్వటంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మొదట జరిగిన పీఎస్సీ మీటింగ్ కాస్త రసాభాసగా మారింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యంగా పీఎస్సీ చైర్మన్గా గాంధీని నియమించడం పట్ల బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అసహనంతో పాటు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు నామినేషన్ వేయని వ్యక్తికి చైర్మన్ పదవి ఎలా ఇస్తారంటూ కూడా అటు స్పీకర్ను అలాగే అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబును బీఆర్ఎస్ సభ్యులు నిలదీశారు. అయితే స్పీకర్ విచక్షణ ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నారు. ఎటువంటి నిబంధనలకు సంబంధించి కూడా దాటి చేయలేదు, నిబంధనలు లోబడే కూడా ఈ ప్రక్రియ అంతా కూడా చేశారంటూ కూడా శ్రీధర్ బాబు చెప్పినట్టుగా సమాచారం. శ్రీధర్ బాబు చెప్పిన సమాచారాన్ని బీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 5 సభ్యులకు అవకాశం ఇస్తామని నోటిఫికేషన్ సందర్భంగా చెప్పారు. 5 పేర్లు కూడా అడగడం జరిగింది. 5 పేర్ల ప్రకారం మొత్తం హరీష్ రావుతో కలిపి 5 పేర్లు ఇచ్చాం. కానీ హరీష్ రావు పేరు పక్కన పెట్టి ఆ ప్లేస్లో గాంధీ పేరు ఎలా తీసుకొచ్చారో, అసలు నామినేషన్ వేయని వ్యక్తికి ఏ విధంగా ఈ యొక్క పోస్ట్ ఇచ్చారంటూ కూడా సభలో మీటింగ్లో కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడంతో స్పీకర్ విచక్షణ ప్రకారం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎటువంటి నిబంధనలు కూడా తుంగలో తొక్కలేదనే అభిప్రాయాన్ని అటు అసెంబ్లీ వ్యవహారాల మధ్య చెప్పాడు. దీంతో తమ ప్రశ్నలకు ఎవరు కూడా సమాధానం చెప్పలేదంటూ కూడా బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా బయటికి వాకౌట్ చేసి ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తానికి మొదటిసారి జరిగిన ఈ పీఎస్సీ మీటింగ్ కాస్త కేవలం రసాభాసకే పరిమితమైంది. సంబంధించి బడ్జెట్ అలొకేషన్ పైన చర్చించాల్సిన కమిటీ కాస్త ఎటువంటి చర్చలు చేయకుండానే బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అయినప్పటికీ మిగతా సభ్యులందరూ కూడా కూర్చొని సమావేశాన్ని కొనసాగించారు. కొద్దిసేపటి క్రితమే ఆ సమావేశం ముగిసింది. మరికొద్దిసేపట్లోనే కాంగ్రెస్ సభ్యులు కూడా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాకేష్.